హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తర్లా అనే హిందీ మూవీ 2 hours 7 minutes రన్ టైంతో G5లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మా ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. తెలుగు మూవీ రివ్యూస్తో పాటు తెలుగు డబ్బింగ్లో వచ్చే ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. ఈ సినిమా ఒక బయోపిక్. తర్లా దలాల్ ఒక ఇండియన్ ఫుడ్ రైటర్, ఒక చెఫ్, కుకింగ్ షోస్కి హోస్ట్ కూడా. ఆమె 100కి పైగా బుక్స్ రాస్తే 10 million కాపీస్ అమ్ముడుపోయే అప్పట్లో ఒక హోమ్ చెఫ్కి పద్మశ్రీ రావడం ఫస్ట్ టైం. ఆవిడ 1936లో పుట్టి 2013లో చనిపోయారు. ఆవిడ బయోపిక్కే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా చూసాక నాకైతే పర్లేదు అనిపించింది. సరదాగా ఒక్కసారి చూసేయచ్చు. సినిమాలో చేసిన వంటల్లో మసాలా ఉంది, కానీ ఈ మూవీలో ఎక్కడా మసాలా సీన్స్ ఏమీలో. సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఈ సినిమా జెంట్స్ కన్నా లేడీస్కి బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈ మూవీ చూపించండి. స్టోరీ ఏంటంటే, తర్లా కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు, కానీ తర్లాకు అప్పుడే పెళ్లి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఇష్టం లేకపోయినా తర్వాత అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన హస్బెండ్ ఒక ఇంజనీర్. తర్లాకు ఎప్పుడు ఫుడ్ పిచ్చే. ఆమెకు నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు పెళ్ళయ్యాక ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వంట క్లాసెస్ చెప్తుంది. ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్లో కష్టాలు. నార్మల్ హౌస్ వైఫ్ పద్మశ్రీ వచ్చేంతగా ఏం చేసింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ హాఫ్ కామెడీగా, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంటుంది మూవీ. కాకపోతే అన్ని సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు. మూవీ 40 years బ్యాక్ వెళ్ళడం వల్ల అప్పటి కార్లు, టెలిఫోన్స్, ఉంగరాల జుత్తు, బెల్ ఫ్యాంట్లు, ఆడపడుచు చీరకట్టు ఇంకా ఎన్నో మూవీలో చూడడానికి బాగున్నాయి. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టిన ఓవరాల్గా సినిమా చూడడానికి అయితే బాగుంది. ఫైనల్గా ఇదో టేస్టీ రెసిపీనా భయ్య. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.